స్పీచ్‌ని బాగా ఇవ్వడం అనేది, ఉపన్యాసం బాగా ఇవ్వడం అనేది నాకు తెలిసి నేను ఒక బెస్ట్ స్పీకర్‌ని అని కాన్ఫిడెన్స్‌తో చెప్పగలను. ఐ థింక్ నా ఉపన్యాసం విన్న వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ ఉపన్యాసం ఇవ్వడానికి వెనకాల నేనేం చేస్తానో సరదా చెప్తాను నేను. సాధారణంగా ఒక స్పీచ్ నన్ను ఇవ్వమనంటే ఉదాహరణకి రీసెంట్‌గా నేను ఐ ఫోకస్ మిషన్ వారి యొక్క ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను. మాన్య మంత్రివర్యులైన శ్రీధర్ బాబు గారు చీఫ్ గెస్ట్. అక్కడ నేను చెప్పిన మాటల్ని ముందే ప్రిపేర్ అయ్యాను. ఎలా ప్రిపేర్ అవుతాను నేనంటే ఫస్ట్ కాంటెక్స్ట్ చూస్తాను. కాంటెక్స్ట్ అంటే ఎవరిది ఈ సభ, ఆడియన్స్ ఎవరు, ఎవరు చీఫ్ గెస్ట్, దిస్ నేను చాలా మైండ్లో పెట్టుకుంటాను. నాకు ఇవ్వబడిన హాల్లో ఛత్రపతి శివాజీ బొమ్మ కానీ, గురజాడ అప్పారావు బొమ్మ కానీ ఏది ఉందో చెక్ చేసుకుంటా. వచ్చిన ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత అని చెక్ చేసుకుంటా. అక్కడున్న చీఫ్ గెస్ట్ ఎవరు, వాళ్ళ యొక్క అంటే బ్యాక్గ్రౌండ్, పార్టీ అయితే పార్టీ, మరొకటి అయితే మరొకటి ఏంటి చెక్ చేసుకుంటా. దీని అంతటినీ కలిపి కాంటెక్స్ట్ అందాం. ఇక రెండు వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఆ సభకి నాకు ఎంత టైం ఇచ్చారు, 5 నిమిషాలు ఇచ్చారా, 10 నిమిషాలు ఇచ్చారా, 15 నిమిషాలు ఇచ్చారా. మమ్మల్ని సాధారణంగా చాలామంది 3 నిమిషాల్లో మాట్లాడండి సార్ అంటారు. అంతకన్నా కష్టమైన పనొట్లేదు, మాత్రమే కాదు ఇంప్రాక్టికల్ పనొట్లేదు. ఈ ప్రపంచంలో ఎవడు 3 నిమిషాలు మాట్లాడలేడు. 3 నిమిషాలు మాత్రమే మాట్లాడి కిందకి రావాలి అంటే చాలా కష్టం. అన్లెస్ మనం చీఫ్ స్పీకర్ కానంత వరకు. మనం మామూలుగా చీఫ్ స్పీకర్ అంటే మీకు అర్థం చెప్పాలంటే మనమే మెయిన్ బ్యాట్స్మెన్ అయితే ఒక ఓవర్లో 60 రన్స్ కొట్టవయ్యా అని అంటే కెప్టెన్ మనం మాత్రం ఏం చేస్తాం, నన్ను ఏదో 11th ప్లేయర్గా పంపించు, 11th బ్యాట్స్మెన్ నాకు మిగిలిందే అన్నప్పుడు నేను 11th బ్యాట్స్మెన్ అయితే పర్లేదు, నేనే చీఫ్ గెస్ట్ని అయ్యి, నేనే చీఫ్ స్పీకర్ని అయ్యి, నేనే ఇంపార్టెంట్ స్పీకర్ని అయినప్పుడు 3 నిమిషాలు సరిపోదు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.